నమస్తే. చూస్తూ ఉన్నాం ఒక పక్కన బీజేపీ పార్టీ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో విఫలమైందంటూ ఒక పక్కన వాళ్ళు సైతం దీక్షలు చేస్తూ ఉన్నారు. మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ హైడ్రా విషయంలో కేవలం కమిషన్ల కోసం మాత్రమే హైడ్రాను తీసుకురావడం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిపైన రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే మరి కేటీఆర్ సైతం కూడా 1,50,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు కమిషన్ల కోసం కకృతిపడి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకురావడం జరిగిందని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో పక్కన బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇట్లా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారితో. అక్క నమస్తే. ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉన్నాం హైడ్రా సంబంధించినటువంటి అంశంలో మరి హైడ్రామా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కేవలం కమిషన్ల కోసం కకృతి పడి హైడ్రాను తీసుకురావడం. రెండో అంశం మూసీలో ఉన్నటువంటి పేదల ఇళ్ళని కూల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే కూల్చడమేనా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏమని చెప్తారు మీరు? హైడ్రా అనేది దాని యొక్క ఇంటెన్షన్ చాలా పవిత్రతమైనది. దానిని వక్రీకరించే విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతున్నది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని చెరువులను కాపాడడం కోసం, ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ని పెంచడం కోసము, భావితరాలకు ఒక మంచి భవిష్యత్తుగా బాటలు వేయడం కోసం మొదలుపెట్టింది ఇవాళ హైడ్రాని. సో అట్లాంటి హైడ్రాని పూర్తిగా వక్రీకరించే వైపుకు ముందుకెళ్తున్నారు. అయితే కమిషన్ల గురించి మాట్లాడేటువంటి బీఆర్ఎస్కి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కమిషన్లు వచ్చాయి కాబట్టి మిగతావి ఏవి చేసినా కూడా కమిషన్లు వస్తాయని అనుకుంటున్నట్టుంది. మూసీలో ఏముంటుంది తమ్మి దాంట్లో? ఆ మూసీ ఏమన్నా అదే దాన్ని ఏమంటారు, సముద్రమా, చెరువా, లేకపోతే ఒక కాలువనా? అసలు ఏంటి దానిపైన నువ్వేం చేస్తున్నావు? మూసీ మా ప్రణాళిక ఏంటి అసలు మూసీకి సంబంధించి? అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా ఒకసారి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ దాంట్లో కొట్టుకపోకుండా దాన్ని ఈ యొక్క హైదరాబాద్ యొక్క ఇమేజ్ని కాపాడడం కోసము ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరికి వాళ్ళే ఆ యొక్క మూసీ నాలా వెంబటి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి పూర్తి బాధ్యతాయుతంతో ప్రభుత్వము వాళ్ళకి ఇండ్లను వేరే దగ్గర ఏర్పాటు చేసి ఖాళీ చేపిస్తుంది. అలాంటి వాటికి ఇప్పుడు ఎవరమైనా సరే మన హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలనేది మన కళ. అది ఎక్కడ మనకి తక్కువగా అగ్గోగా దొరుకుతుందో ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, కూలీనాలు పని చేసుకున్నటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఈ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళని వెళ్ళే వాళ్ళని పరామర్శిస్తూ ఉంటాం. ఇవాళ అలాంటప్పుడు వాళ్ళు పూర్తిగా ఈ మురికి కూపం నుంచి మీకు విముక్తి కల్పిస్తూ ఒక మంచి కాలనీ ఏర్పాటు చేసి అటువైపు ఇక్కడ మీరు జీవించండి, మీకు అన్ని విధాలుగా ఉంటుందని చెప్పడం తప్పు కాదు కదా దాంట్లో. సో ఇవాళ అలాంటి వాళ్ళని పూర్తి మనం రోడ్డు మీద వదిలేసి వాళ్ళని పట్టించుకోకపోతే తప్పు అవుతుంది. అలా కాకుండా చాలా బాధ్యతాయుతంగా, కాంగ్రెస్ అంటేనే పేదల కోసం నిలబడేటువంటి ప్రభుత్వం కదా, ఇదే కాంగ్రెస్ కదా పేదలకు ఇండ్లు ఇచ్చింది, ఇదే కాంగ్రెస్ కదా పేదలకు భూములు ఇచ్చింది. అలాంటి కాంగ్రెస్ పేదల యొక్క బతుకు ఎందుకు బుగ్గిపాలు చేస్తుంది? వాళ్ళ రోడ్డు మీద ఎందుకు వేస్తుంది? ఇవాళ అలాంటి పనులు చేసింది మీరు. ఇవాళ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకి కనీసము గోడున సంవత్సరం కాలము తిండి తిప్పలు తినకుండా వాళ్ళు ఒక వేదికను ఏర్పాటు చేసుకొని రోజు నిరహార దీక్షలు చేస్తే ఒక్కనాడు మీరు వాళ్ళు పట్టించుకోలేదు. పోలీసు నిర్బంధంలో 14 గ్రామాలు మల్లన్న సాగర్ గ్రామాలు ఉన్నాయి. కనీసం వాళ్ళకు ఫోన్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు ఆ సమయంలో వాళ్ళది. ఇదిలే హరీష్ రావు మంత్రిగా ఉండి పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసే దిశగా మీరు ముందుకు తీసుకెళ్లారు. అలాంటప్పుడు హరీష్ రావుకి ఏ నైతిక హక్కు ఉందని మాట్లాడుతున్నారు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే అంతా ఒప్పు, ప్రతిపక్షంలోకి రాగానే అది మాత్రము ప్రజలకి భరోసా ఇచ్చేదైతుంది, ప్రజలని ఆగం పట్టిస్తున్నారు, వీళ్ళని కాపాడడానికి మేము ఉండమని చెప్తున్నారు. ఇదే సబితా ఇందారెడ్డి గారు ఆమె మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉస్మాన్ నగర్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతంలో చెరువు ఉంటుంది, పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, దాని పక్కన ఉన్నటువంటి ఆ తూమును కనుక ఆ రోజు మీరు పగలగొట్టకుండా అట్లానే ఉంచడం ద్వారా, అక్కడ అక్రమంగా కట్టలు వేయడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు పూర్తిగా మునిగిపోయినాయి. ఆ సందర్భంలో మేము ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళ పక్షాన అక్కడికి వెళ్ళినప్పుడు మా పైన కేసులు పెట్టింది సబితా ఇందారెడ్డి గారు. ఇంకా నేను రంగారెడ్డి కోర్టుకు తిరుగుతున్న 8 మంది దా కేసు పట్ల. మరి ఇవాళ అది ఎట్లా అవుతుంది? అది మీ బాధ్యత కదా, సరిచేయాల్సిన బాధ్యత మీది కదా. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు,
మంత్రులుగా ఉన్నటువంటి మీరు గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి తప్పులను ఇవాళ సరిచేసే పని రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే ఇది తప్పు అని పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. పొద్దున్న లేసంటే ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు 100 మందిలో 98 మందికి కరెక్ట్ అయ్యో 2 మందికి నష్టం జరగవచ్చు. నేను జరగలేదని నేను అనట్లేదు. నిజంగానంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎవరు మాటలో నమ్మి అక్కడ కొనుక్కొని కట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇవాళ నా ఇల్లు పోతుందనేది ఎవరికైనా బాధ ఉంటుంది. అదే మరి భూ నిర్వాసితులకు వాళ్ళకి ఒక మంచి ఇంటెన్షన్ కోసం మీరు ప్రాజెక్ట్ కట్టమని చెప్తున్నారు కదా, మరి అలా భూమి పోయినప్పుడు వాళ్ళ ఇల్లు పోయినప్పుడు వాళ్ళ బర్రె వాళ్ళ గొర్రె వాళ్ళు పుట్టిన అంటే ఆ ఏరియాలో ప్రతి ఎక్కడ చూసినా వాళ్ళ ఆనవాళ్ళు ఉంటాయి. వాళ్ళు చేసిందని చెప్పేసి మీరు కూడా చేస్తారు. వాళ్ళు చేసినటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. రెండో అంశం ఏంటిదంటే మీరు వాళ్ళకు ఇచ్చినటువంటి అధికారులు అన్ని పట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ నుంచి వాటర్ బోర్డు నుంచి పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అవన్నీ చూపెట్టిన తర్వాత కూడా ఎందుకు కూల్చాల్సి వస్తుంది? అది ఎవరు కూడా ప్రజలు డిమాండ్ లేదు. రెండో అంశం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దానిపైన ఫోకస్ చేయాలి తప్పించి ఇప్పుడు ఉన్నటువంటి దీని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుంది అనేది ప్రతిపక్షాల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి వాదన. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే మీరు ఇంతకుముందు చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయలు పెట్టి అది కట్టిందని చెప్పేసి అంటే అంత పెద్ద ప్రాజెక్టును కట్టి సరే అది బోగస్ ప్రాజెక్టు అనేది తర్వాత విషయం. కానీ కేవలం 50-55 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ ప్రక్షాళనకి మరి 150,000 కోట్ల రూపాయలు ఎందుకోసం అని కేటాయించాల్సి వస్తుంది? అధికారికంగా ఎక్కడైనా చెప్పారు 150,000 మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మీకు బడ్జెట్ లోనే పెట్టలేదు కదా అంత. అలాంటప్పుడు దాన్ని ఎట్లా మీరు అథెంటికల్ గా తీసుకుంటారు? ప్రక్షాళన చేయడం కోసం అంటే కాలనీని నిర్వాసితులని వాళ్ళకి అకామిడేట్ చేయడం కోసం ఒకటి, దాని కింద FTL కట్టడానికి, నాలాలను ఎక్స్పాండ్ చేయడం కోసము, పూడిక తీయడం కోసము 150,000 కోట్లు అవుతాయి ఎక్కడైనా? ఒక విజన్తోన ఒక మంచి పని మొదలు పెట్టినారు. ఒక పని చేస్తూ ఉన్నప్పుడు జరిగే అటువంటి దానిపైన వాళ్ళు అనుకున్న బడ్జెట్ కన్నా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేసుకుంటూ మూవ్ అవుతారు. బట్ రాత్రికి రాత్రే ఇవాళ 150,000 కోట్ల రూపాయలు మూసిపైన ఎలా పెడతారు? మూసిపైన ఇది కమిషన్ల కోసమే అని పెడుతున్నారంటే కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ గారు. అందుకే కాళేశ్వరం కరప్షన్ రాజా అయింది. ఆయన యువరాజు KTR అయినాడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసే వాటికి కూడా సేమ్ అదే లైన్ లో ఉంటుందని వాళ్ళు ఆలోచించుకుంటున్నట్టుంది. సరి అనేది కాదు. ఒక మాట కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇవాళ మా ప్రభుత్వము అనేది సంక్షేమాన్ని ఇవ్వాలి, అది బాధ్యత. అది ఎవరున్నా చేయాల్సింది. రేషన్ అయినా లేకపోతే బియ్యం ఏమంటారు మన రేషన్ కార్డులు అయి ఉండొచ్చు, బియ్యం అయి ఉండొచ్చు, వాటితో పాటు ఇండ్లు అయి ఉండొచ్చు, ఆవాసం అయి ఉండొచ్చు. ఇట్లాంటివన్నిటి కూడా ప్రభుత్వం చేయాలి. ఎక్కువ తక్కువ ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం చేస్తూ వెళ్ళాలి. కానీ ఒక విజన్ అనేది ఇంపార్టెంట్. భావితరాలకి ఒక భవిష్యత్తు వైపుకి అడుగులు వేసినప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాన్ని సక్రమం చేస్తూ ఇది ఒక ఇంటెన్షన్ తోటి ఎంతో సీరియస్ గా ఒక నియమ నిబద్ధతో అనుకుంటే కానీ అది సెట్ రైట్ కాదు. అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఏం చేయాలి? మీరు చేయలేనటువంటి పనులు ఇదే కేసీఆర్ మాట్లాడినారు కదా, మూసి బోర్డు ఏర్పాటు చేసినాడు. ఇది ప్రక్షాళన చేయాలంటే 11,000 ఇండ్లు ఇక్కడ అక్రమంగా కట్టబడి ఉన్నాయి. ఈ ఇండ్లని మనము అది చేస్తూ దీన్ని ప్రక్షాళన చేయాలంటే 3-4 సంవత్సరాల సమయం పడుతుంది, 20,000 కోట్ల రూపాయలు పడుతుందని ఆయన కదా చెప్పింది. కేసీఆర్ గారు చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారిని చెప్పినప్పుడు ఇవాళ పదవి పోగానే ఇదంతా మాఫీ అయిపోతుందా? అది ఎంత రివర్స్ అవుతుందా? కాదు కదా. నేను అందుకనే ఈ సందర్భంలో కేసీఆర్ గారైనా KTR గారైనా హరీష్ రావు గారైనా ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఒక మంచి ఇంటెన్షన్తో మూవ్ అవుతున్నప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు మీరు అధికారుల దగ్గరికి వాళ్ళని తీసుకురండి, ప్రభుత్వం దగ్గరికి వాళ్ళని తీసుకురండి. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు వాళ్ళ వైపు నిలబడి భరోసా కల్పించండి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళగా. అంతేగాని రాజకీయం కోసమే స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్ల కోసమే పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ల కోసమే ఇలాంటివి చేస్తే ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని ఒప్పుకోదు. గుర్తుపెట్టుకోండి, BRS అనేది కథమైంది రాష్ట్రంలో. కేవలం వాళ్ళ రాజకీయ దానికోసం లబ్ధి కోసం మాత్రమే, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఏమంటారు వాళ్ళ సస్టైనబిలిటీ కోసం మాత్రమే బీజేపీ BRS వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ ప్లేస్ వాళ్ళ మేమా అన్న దానికోసం ఆయన రైతు దీక్ష అంటున్నాడు, ఈయన హైడ్రా దీక్షలు అంటున్నాడు. అంతే తప్ప ఎక్కడ వాళ్ళ సీరియస్నెస్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోన ఒక మంచి పనితో మూవ్ అవుతుంది. దాంట్లో వెళ్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు ఎక్కడైనా జరిగితే జరిగి ఉండొచ్చు, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వాళ్ళని తీసుకురండి. మేము మీకు ఎక్కడన్నా మా డోర్లు బంద్ ఉంటే మీరు చెప్పాలి.
కలవాలి. మీలాగా మేము ప్రగతి భవన్కి పెద్ద పెద్ద కంచెలు వేసుకొని ఎవరిని కలవకుండా మేము లేమే. ఇవాళ ఓపెన్గా ఉన్నారు కదా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఉన్న వార్డు మెంబర్ వరకు అందరిని కలుస్తున్నారు. అలాంటప్పుడు సమస్య ఏంటి? కాదు కదా. సో ఒక హైడ్రా పైన జరుగుతున్నటువంటి దాంట్లో ఇదే కన్వెన్షన్ సెంటర్ మీరు చేయలేనటువంటి పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. దానిపైన కూడా మీరు చిలువల పాల్వలాగా రాజకీయం చేసే పనిలో మీరు పడ్డారు. ఇవాళ మిడిల్ క్లాస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు. సో అందుకని నేను ఈ సందర్భంగా మా ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఏంటి అని అంటే, ఆ రోజు అక్రమ కట్టడాల కోసము పర్మిషన్లు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు, అక్కడ వాళ్ళు బిల్డర్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ భూమి అమ్మినటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ ఇళ్లను కట్టించి ఇచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకున్నట్లయితే, యాక్షన్ తీసుకొని ఆ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఆ పరిహారం వాళ్ళ ద్వారా ఇప్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏమవుతుందనంటే నెక్స్ట్ ఎవరు అలాంటి తప్పు చేయాలంటే భయపడతారు. భయం అనేది ఉండాలి. ఈ సమాజం పట్ల భయము భక్తి లేనటువంటి వాళ్ళు ఉంటేంటి పోతేంటి అని అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఇవాళ ఈ సమాజంలో మన వంతులో ఈ ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతిని ప్రేమిస్తే అది కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది. అలా కాకుండా దాన్ని విద్వేషిస్తే ఏం జరిగింది? మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ అసలు కొండ చర్యలు పడిపోయి నగరాలు మునిగిపోయే పరిస్థితికి వచ్చింది కదా. మరి దానికి అదే లేకుండా పోయినప్పుడు మనం ఉండే ఏం లాభం? ఎన్ని సంవత్సరాలుగా మనము దాన్ని అదే పనిగా మనం వీళ్ళు ముట్టుకుంటే ఇదేమన్నా అవుతుందేమో, దీని ద్వారా ఇంకేమైనా జరుగుతుందేమన్నా భయపడుతూ పోతే మనం ప్రభుత్వాలకు మనం కూడా మరమనుషుల్లాగా తయారవుతాం. అలా కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన యొక్క విజన్లో భాగంగా నేను ఏదో చెయ్యాలి, ఒకే ఒక్కలాగా అర్జున్ లాగా ఇవాళ నేను కొన్ని అనుకున్నాను, వాటిని మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ లైన్లో ఆయన వెళ్తున్నారు. మనకు సాధ్యమైనంత వరకు సహకరిద్దాం. సహకరించలేని సందర్భంగా ఉన్నప్పుడు ప్రభుత్వంకి ప్రజలకి మధ్య ఎక్కడైనా ఇబ్బంది కలిగినట్లయితే వారధిగా పనిచేద్దాం. అలాంటి పనులు చేయండి, పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా పార్టీగానైనా. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాల పట్ల మేము అలాంటి సజెషన్స్ చేస్తున్నాం. మా పీసీ ప్రెసిడెంట్ కూడా మూవ్ అవుతున్నారు. దాని వాటికి సంబంధించినటువంటి నిత్యము గాంధీ భవన్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు. అది కదా చేయాల్సింది.